హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పూరీలు పొంగుతూ చక్కగా నూనె పీల్చకుండా రావాలన్నా, అలాగే కర్రీ దాంట్లోకి హోటల్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నా. దాంట్లోనే వచ్చేసి 1 కప్ వచ్చేసి గోధుమ పిండి, 1 కప్ వచ్చేసి మైదా వేసుకోవాలండి కంపల్సరీగాని. ఈ విధంగా వేసుకుంటేనే మనకి పూరీలనేవి సద్దనిగిపోయినట్టు నూనె పీల్చేస్తున్నట్టు అలా వస్తాయి కదండీ! అలా రాకుండా చక్కగా పొంగుతాయన్నమాట ఇవి తీసుకోవడం వల్ల. ఇప్పుడొచ్చేసి దీంట్లోని 1 స్పూన్ అయితే నూనె వేసుకున్నాను. ఆ తర్వాత సరిపడగా సాల్ట్‌ని కూడా వేసుకొని రుచికి తగ్గట్టు ఒకసారి బాగా కలిపేసుకున్నాను పిండి మొత్తంని. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనమైతే సాఫ్ట్‌గా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒక ఉండలాగా వచ్చేటట్టు. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి పిండైతే. ఇప్పుడైతే ఒక తడి క్లాత్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే మనకి పూరీలనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ కర్రీకి అయితే నేను ఒక బంగాళదుంప పెద్ద సైజ్ అయితే కట్ కొంచెం వాటర్ వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఈలోపు బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3 కారానికి తగ్గట్టు తీసుకోండి. చిన్న అల్లం ముక్క, అలాగే క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని, తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిరపకాయ వేసుకుని, తర్వాత కొంచెం వచ్చేసి ఆనియన్ మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. ఈ లోపు అయితే మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. మనం కర్రీ కోసం అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది పూరీ కర్రీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ లమ్స్ ఏమీ లేకుండా చేత్తో అయితే కలిపేసుకుంటున్నాను. దీంట్లో అయితే పచ్చి బఠానీ వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్. 2 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు అయితే నేనైతే చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనకి పూరి అంటే పెద్ద పని అనుకుంటాము, అలా ఏమి ఉండదండి. చాలా సింపుల్గా ఈ మెథడ్లో చేయండి. చాలా తేలిగ్గా అయిపోతుంది మనకి పని కూడాని. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం మనకి వాటర్ అనేది ఎక్కువగానే ఉండాలి పూరీ కర్రీలోని, లేదంటే మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. పూరీ కర్రీ చల్లారి కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి కర్రీ అనేది మనకి ఎక్కువసేపు చిక్కబడకుండా అలాగే పలుచగా ఉంటుంది తిన్నప్పుడు కూడాని. ఇప్పుడైతే తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా కొంచెం మరుగుతూ ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసేసుకుంటే మనకి ఇలా సలసలా మరిగినప్పుడే ఈ పిండి అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట. ఈ పిండి ఉడకడానికి ఎంతోసేపు కూడా పట్టదు. ఒక 5 మినిట్స్ ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. లమ్స్ ఏమి లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇలాగ 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చక్కగానే చూస్తున్నారు కదా, ఎక్కడ లమ్స్ ఏమి లేకుండా మనకి కర్రీ అయితే చాలా పలుచగా కూడా ఈ విధంగా ఉంటే థిక్నెస్ అనేది తినడానికి కూడా చాలా బాగుంటుంది పూరీస్లోకి. ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని. మీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం వేడి ఎక్కుతుందనమాట. ఆయిల్ పెట్టేసుకుంటే మనకి హీట్ అవుతుంటుంది లోపు. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనమైతే ఇప్పుడు 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఒకసారి మనమైతే ఈ విధంగా తడి క్లాత్ని అయితే పక్కకు తీసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవడం వల్ల మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. పిండి అనేది బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు కూడాని. కలపడంలో కూడా మనకి కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పూరీలు అనేవి చేసుకోండి. ఈ విధంగా ఉండలు అనేవి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా ఒత్తేసుకోవచ్చు త్వరగానే మనమైతే. ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని దాని మీద అయితే కొంచెం స్ప్రెడ్ చేసేసుకుని
కొంచెం అయితే పిండి వేసుకొని పొడిపిండి ఈ విధంగా మొత్తం అంతాని మనమైతే చక్కగా రౌండ్గా వచ్చేటట్టు మొత్తం అంతా ఒత్తేసుకోవడమే. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్లో పూరీలాగానే మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా పూరీలను అయితే ఒత్తేసుకున్న తర్వాత బాగా కాగిన ఆయిల్లో అయితే వేసేసుకుంటే, ఇక్కడ నేను పొంగుతుంది కదా పూరీ అనేది చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో మనకి. ఈ విధంగా మనమైతే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా అన్ని పూరీలు వేయించుకుంటే మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నూనె అనేది బాగా కాగి ఉండాలండి. అప్పుడే పూరీలు వేస్తే మనకి పొంగుతాయి. నూనె కాగకుండా వేసేస్తే మనకి సద్దనిపోయినట్టు ఉంటాయి. నేను ఇక్కడ కాసేపు ఉన్నాక చూపించాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటువంటి మనకి మెత్తబడకుండా చూస్తున్నారు కదా, ఫ్లఫీగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.